హాయ్ 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 వెల్కమ్ టు దావత్ దిల్సే. నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేను కూడా మంచిగానే ఉన్నా. ఇగో ఇవాళ మనం చేపలు తీసుకొచ్చినాం. ఆ చేపల్ని ఫ్రై చేసినాం. అది ఎట్లా చేసినాం అనేది మీకు చెప్తా. కాకపోతే చేపలకు ఫ్రై మాత్రం మస్తున్నది. ఇగో కనబడతాను చూడు, గీయే చేపలు 2 చేపలు పట్టుకొచ్చిన. దీని పేరు పాంపరెంట్ అని అంటారు, సందువ సుక్క అంటారు, రూప్చంద్ అంటారు. ఇక మీకు ఏది తెలిస్తే అది. కాకపోతే మంచిగా చూడుర్రి. గియ్యే ఉంటాయి మన ఊర్లలో, గీ కాకపోతే ఇంకేం దొరుకుతాయి. కానీ ఈ ఫ్రై చేస్తే మస్తు ఉంటాయి కూర కంటే. అందు గురించే డైరెక్ట్ అన్న ఏం చేయకు దాని మీద పొట్టు తీసి ఓన్లీ ఘాట్లు పెట్టియానన్న. ఇక ఆడిచ్చిండు, నేను పట్టుకొచ్చిన, కడిగిన, అంతే. దీని ముచ్చట కడితే ఇది ఎట్లా అండుడో చూద్దాం. ఇగో ఫస్ట్ ఇంత అల్లం వెల్లిగడ్డ ముద్దేసిన, కారము, పసుపు, ఉప్పు, ఇంత నూనె పోసిన. నూనె పోసి అట్టిగానే ఉంటానా, అవి మళ్ళీ ఇలా చేయబెట్టి మంచిగా దీన్ని పేస్ట్ లెక్క వేసుకోవాలి. మనకు ఎప్పుడు కూడా ఈ మ్యారినేషన్ అనేది స్మూత్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ మందమే కలిపి కొందరు పూస్తారు, గట్ల పూస్తే అట్టిదే మంచిగా అది పేస్ట్ లెక్క కనబడాలి. అవి చూడు మంచిగా చిక్కగా ఇంత నూనె పోసి మంచిగా పేస్ట్ లెక్క కనబడితేనే అది దాంట్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. నువ్వు పెట్టిన మసాలాలు ఏదైతే అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం ఉందో అవి ఫస్ట్ మంచిగా మిక్స్ అవుతాయి. ఆ తర్వాత చేపను పెట్టి దాని ఒక పక్క అంతా ఉయ్యాలి. ఆ ఘాట్లల్లో ఇట్లా ఏలు పెట్టి ఇట్లా ఉయ్యాలి. అది చూస్తారుగా, గట్లా పూసుకోరు మంచిగా. ఇడి దిక్కు ఆడి దిక్కు బొత్తలు ఇంత పడేయర్రి, బతకాలిగా. అది కూడా ఏ మజాక్ చేసిన అయితే బతికిందే చేసారు, చంపి చేయర్రి. సేమ్ అటుపక్క ఎట్లా పెట్టిర్రో ఇటుపక్క కూడా గట్లనే పెట్టుకోవాలి. మంచిగా మొత్తం సేమ్ ఫిష్ని తలకాయ నుంచి తోక వరకు మంచిగా మసాజ్ చేసుకుంటా మసాలా అంతా దాంట్లో పట్టియాలి. అట్లా పట్టిస్తేనే మంచిగా ఉంటుంది. గుర్తు పెట్టుకోర్రి. ఆ తలకాయలో కూడా మంచిగా పెట్టుర్రు, లేదంటే మళ్ళీ ఇంత నీసు వాసన వస్తుంది. ఏందిరా ముచ్చట, ఏమో చేస్తామని ఏమో చేసినామని అంటారు మనని. ఇది ఇట్లా పెట్టి అర్ధగంట పక్కకు పెట్టాలి. ఇది అర్ధగంట పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న మ్యారినేషన్ ఉంటుంది మనకు. ఆ మ్యారినేషన్ ఏంటిది అని అంటే దాంట్లో ఏమేమి కావాలని అంటే, ఒక ధనియాల పొడి ఇంట్లో ఉన్నది అనుకో ఏం కాదు. ఇక నాకు దగ్గర టైం లేకుండే నేను ఇక బయటికి పోయి షాపులోకి పోయి ఓ ధనియాల ప్యాకెటు, ఓ చేపల మసాలా ప్యాకెటు, ఇంత కొత్తిమీర, ఇక అటో ఇటో ఎతకంగా నిమ్మకాయ ఉన్నదా అని అడిగితే నిమ్మకాయ కూడా ఇచ్చారు. నిమ్మకాయ కూడా ఒకటి మొత్తం పిండుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చేయితోని. దీన్ని మిక్స్ చేసి ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేషన్లో పక్కన పడేసినామో చేపల్ని వాటి మీద ఇది అప్లై చేసుకోవాలి. మంచిగా అప్లై చేసుకోవాలి. ఇది కూడా మెయిన్గా ఈ ఫిష్ మనకు టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి మ్యారినేషన్, ఇంకొకటి ఏంటంటే మనం అది అప్లై చేసే విధానం. ఇవి 2 చక్కగా వాటించుర్రి. నీ అవ్వ టేస్ట్ ఎందుకు రాదో నేను కూడా చూస్తా. బరబ్బర్ ట్రై చేయాలి ఇది. మీరు అర్థమవుతుందా? ఇక నేనైతే ఒక గంట సేపు దాన్ని అట్లనే పెట్టి వదిలేసిన. ఇక గంట తర్వాత వచ్చి దాని మీదకి వెళ్ళి మూత తీసిన, మంచిగా ఉన్నాయి చేపలు. ఇటు పక్క ఇటు స్టవ్ ఆన్ చేసుకొని మంట పెద్దగా పెట్టి, అంటే పెద్దగా అంటే ఎక్కువ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె కూడా మరీ ఏదో ఆమ్లెట్ వేసినట్టు ఇంత అంత పోసుడు కాదు, మంచిగా దానికి ఆనేటట్టు చేపకు ఆనాలి. అట్లా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత నూనె మీదకి వెళ్ళి కొంచెం పొగలు రావాలి. పొగలు వచ్చిన తర్వాత చేపను దాంట్లో వేస్తే మొత్తం చల్మల్ అయితే అంత తల అవుతుంది. ఇట్లా వేసి దాన్ని ఏం మెస్లియకుర్రి. ఇక చేతిలో స్పూన్ ఉన్నదిగా అని చెప్పి ఇట్లకెళ్ళి పొడుచుడు అట్లకెళ్ళి పొడుచుడు అట్లా ఏం చేయకుర్రి. ఇక నూనె జర చల్లబడ్డాక మెల్లగా దీన్ని అటుపక్క దింపుకోర్రి. ఈడ దింపే కాడ నాది కొంచెం అటు ఇటు అయింది, కానీ మీరు కొంచెం మెల్లగా చూసుకొని తింపుకున్న తర్వాత చూసిరుగా కలర్ ఎట్లా వచ్చింది, పైనకెళ్ళి కింది దాకా ఇట్లనే కావాలి. సేమ్ ఇప్పుడు ఇటుపక్క కూడా ఎట్లనైతే చేసుకున్నామో గట్లనే. అంటే మనం ఏసుడుతోనే దాన్ని అటు తిప్పుడు చేయొద్దు, జరసేపు ఉంచాలి. మళ్ళీ మధ్యలో మనం ఏం చేయాలి అంటే దాని ఫ్లేమ్ కూడా కొంచెం మీడియంలోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఫుల్గా పెట్టినాం కదా, ఆ తర్వాత కొంచెం మీడియంలోకి తీసుకురావాలి. ఇంకోటి, ఇప్పుడు ఇటు సైడ్ ఉడుకుతూ ఉంటే మనం ఏం చేయాలి అని అంటే, ఆడ నూనె ఉంటుంది కదా, ఆ నూనెని దాని బొత్తల ఆ ఘాట్ల మధ్యలో ఇట్లా చూపెడుతున్నట్టు ఇట్లా పోసుకోవాలి. అట్లా పోస్తే ఏంది అని అంటే ఓన్లీ మీదనే కాకుండా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇట్లా చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది మనకు. ఇక ఒకటైతే అయిపోయింది. ఇప్పుడు సేమ్ దీన్ని ఎట్లయితే ఫ్రై చేసుకున్నామో ఇంకో దాన్ని కూడా అట్లనే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అని అంటే,
ఫస్ట్ పెనం మీద చేపని వేసుడుతోనే ఎగిరపడకుండా దాన్ని అటు ఇటు మెస్లియకుండ్రి, జరసేపు ఉంచుర్రి. జరసేపు ఉంచిన తర్వాత వేరే దిక్కు తిప్పుకోండి. వేరే దిక్కు తిప్పిన తర్వాత కూడా దీన్ని ఏం చేయాలంటే ఆడ మనకు కనబడే ఆయిల్తోని ఆ ఆయిల్ దాని మీద మొత్తం పోసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇక ఆయనకి ఇంత కొత్తిమీర చేసుకొని దీన్ని కూడా దించుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. అగో నాదైతే అయింది. ఇక నేను ఒక ఉల్లిగడ్డను ఒక నిమ్మకాయ కోసుకొని నా పని నేను చేస్తా. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయరు. ఆడ ఈడ కాదు, మన ఇంట్లో మస్తు ఉంటుంది. ఓకేనా? రైట్. మరి నా వీడియో నచ్చితే కనుక మంచి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్. దావత్ దిల్ సే.